స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ. ఈ ప్రక్రియలో మొదటి దశ పూర్తయింది. ఆంధ్రప్రదేశ్లో పూర్తయింది, తెలంగాణలో పూర్తయింది. విశేషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కంటే తెలంగాణలో ఎక్కువ మంది తమ ఓట్లు కోల్పోయారు, లేక ఎక్కువ ఓట్ల డిలీషన్స్ జరిగినాయి, లేక ఎక్కువ దొంగ ఓట్లో, చనిపోయిన వాళ్ళ ఓట్లో, షిఫ్ట్ అయిన వాళ్ళ ఓట్లో ఉన్నాయి తెలంగాణలో ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో కంటే. ఎంత ఉన్నాయంటే తెలంగాణలో ఇప్పుడు ఈ ఎన్యూమరేషన్ పత్రాలను స్వీకరించారు. ఆ లెక్క ప్రకారం 73,52,832 ఓట్లు మాయమైపోయినాయి. అసలు తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్యే 3,38,26,448. అందుకు గాను 2,64,73,616 ఓట్లు మాత్రమే ఈ ఎన్యూమరేషన్ పత్రాల ద్వారా వచ్చినాయి. సోమవారంతో ముగిసింది గడువు ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ అన్నమాట. దాని ప్రకారం చూస్తే మరి 73 లక్షలకు పైగా ఓట్లు గల్లంతైనాయి. పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే 21.7% ఓట్లు లేవన్నమాట. అంటే ప్రతి 100 ఓట్లకు గాను దాదాపు 22 ఓట్లు అదనంగా ఉన్నాయి గతంలో అని అర్థం. దీనికి ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉన్నాయి, 22% ఓట్లు. తెలంగాణలో 73 లక్షలకు పైగా అని చెప్పాను కదా డిలీట్ అయినటువంటి ఓట్లు. అదే ఆంధ్రప్రదేశ్లో యాక్చువల్గా అక్కడ ఓటర్ల సంఖ్య ఎక్కువ అయినా కూడా 45 లక్షల ఓట్లు మాత్రమే ఈ ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ తర్వాత డిలీట్ అయినవి. అంటే యాజ్ ఆఫ్ నౌ ఆంధ్రప్రదేశ్లో 45 లక్షల ఓట్లు డిలీట్ అయినాయి. వేరే తెలంగాణలో 73 లక్షలకు పైగా ఓట్లు డిలీట్ అయినాయి. ఇందులో చెప్పుకోవాల్సిన విశేషం ఏంటంటే హైదరాబాద్ పరిధిలో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గింది. దిస్ ఈజ్ ప్రాబబ్లీ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఇప్పుడు 3 జిల్లాలుగా ఉన్నాయి కదా ఇవి. ఈ పరిధిలో 28 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడికి ఎక్కువగా మైగ్రేషన్ మీద వస్తారు. అంటే తెలంగాణ ఇంటీరియర్ ప్రాంతాల నుంచి వస్తారు, ఆంధ్ర నుంచి వస్తారు, వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. కాబట్టి హైదరాబాద్ ప్రాంతంలో ఎక్కువ డిలేషన్స్ ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఎవరైనా ఊహించవచ్చు. కానీ గమ్మత్ ఏమిటంటే తెలంగాణ ఇంటీరియర్ ప్రాంతంలో కూడా ఇదే స్థాయిలో డిలీషన్ జరిగినాయి. ఎందుకంటే హైదరాబాద్, అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి ఈ 3 జిల్లాల పరిధిలో 1,14,00,000 మంది ఓటర్ల సంఖ్య ఉన్నది. అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల లెక్కల ప్రకారం ఇప్పుడు అది 71 లక్షలకు తగ్గింది. అంటే 43 లక్షల ఓట్లు హైదరాబాదు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో తగ్గినాయి అన్నమాట ఈ లెక్క ప్రకారం. మరి మొత్తం 73,50,000 అనుకున్నాం కదా, ఈ 43 లక్షలు పోతే దాదాపు 28-29 లక్షలు తెలంగాణ ఇంటీరియర్ ప్రాంతంలో కూడా తగ్గినాయి. అది గమనించాల్సిన విషయం. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఈ 3 జిల్లాలకి వస్తే ప్రతి 3 ఓటర్లలో ఒక ఓటు మిస్సింగ్. ఈ తాజా లెక్కల్లో చాలా నియోజకవర్గాల్లో ఉన్నట 40% పైగా ఓటర్ల ఆచూకీ దొరకలేదు. 40% పైగా అంటే ఊహించండి, మామూలు విషయం కాదు. అంటే 100 మంది ఓటర్లు ఉంటే ఆ కాన్స్టిట్యున్సీలో అందులో 40కి పైగా ఓటర్ల వివరాలు ఏమీ తెలియలేదు. ఈ సర్లో హైదరాబాద్లో 15 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 15 నియోజకవర్గాల్లో 10 చోట్ల 40% పైగా ఓట్లు తగ్గినాయి ఈ లేటెస్ట్ లెక్కల ప్రకారం. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో 8 కాన్స్టిట్యున్సీస్ ఉంటే అందులో 3 నియోజకవర్గాల్లో 40% పైగా ఓట్లు తగ్గినాయి. అదేవిధంగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 5 నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిల్లో ఉప్పల్లో 39.95% అంటే దాదాపు 40% అక్కడ కూడా తగ్గినట్టుగా ఈ లెక్కలు చెప్తున్నాయి. ఇక కాన్స్టిట్యున్సీ వైజ్ కొన్ని ఇంపార్టెంట్ నియోజకవర్గాలను తీసుకున్నాం. ముషీరాబాద్ హయ్యెస్ట్ అట. అంటే ఓటర్ల ఆచూకీ తెలియనటువంటి నియోజకవర్గాల్లో ఇది హయ్యెస్ట్, 45.27%. అంటే 100కి దాదాపు 46 మంది ఓటర్ల ఆచూకీ తెలియడంలా. సనత్ నగర్లో 45.2% ఓటర్ల వివరాలు లేవు. మలక్పేటలో 44.69% ఓటర్ల వివరాలు దొరకలేదు. ఎల్బీ నగర్లో 44.48% ఓటర్ల
ఆచూకీ తెలియలేదు. జూబ్లీ హిల్స్లో 44.19% ఓట్లు రద్దయినాయి, అంటే వాళ్ళ వివరాలు తెలియలేదు. ఎంత పెద్ద ఎత్తున ఓట్లు తగ్గిపోయినాయి అంటే ఈ లెక్కల వల్ల శేర్లింగంపల్లిలో ఫర్ ఎగ్జాంపుల్ 23 అసెంబ్లీ ఎన్నికల ప్రకారం అయితే 7,32,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు మరి ఈ ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ పూర్తయిన తర్వాత వీళ్ళకి వచ్చింది ఎన్ని అంటే దాదాపు 4 లక్షల ఓటర్ల వివరాలు మాత్రమే వచ్చినాయి. అంటే 3,29,000 మంది ఓటర్ల వివరాలు రాలేదు వెనక్కి శేర్లింగంపల్లిలో. అంటే అవి లేవు, అవి గల్లంతైనాయి ప్రస్తుతానికి. అదేవిధంగా ఎల్బీ నగర్లో 2,70,000, మహేశ్వరంలో 2,35,000 మంది ఓటర్ల వివరాలు దొరకడంలా. ఇక మొత్తంగా చూస్తే అంటే హైదరాబాద్, అలాగే మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి ఈ 3 జిల్లాల పరిధిలో జనాభా సంఖ్యతో పోలిస్తే ఇప్పుడు ఎన్యూమరేషన్లో వచ్చినటువంటి ఓటర్ల సంఖ్య 50% మాత్రమే ఉంది. అంటే 100 మంది జనాభా ఉన్నారు అనుకుంటే ఈ 3 ప్రాంతాల్లో ఓటర్లుగా నమోదైన వాళ్ళు ఈ లేటెస్ట్ ఎన్యూమరేషన్ ఫామ్స్ ప్రకారం 50% మందే, 57 మందే, 100కు గాను 57 మంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో 100 మంది జనాభా ఉంటే 90 మంది ఓటర్లుగా ఉన్నారు. అదేమో మరీ ఎక్కువ. 100 మంది జనాభా ఉంటే 90 మంది ఓటర్లుగా ఎట్లా నమోదవుతారు? పిల్లలు ఉంటారు కదా, 18 ఏళ్లలో పిల్లలు చాలామంది ఉంటారు. 90 మంది అంటే 90% మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు అంతకుముందు ఈ హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో. ఇప్పుడేమో అది 57% వచ్చింది ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత. ఎస్ఐఆర్ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదనుకోండి, ఎన్యూమరేషన్ ఫామ్స్ వెనక్కి వచ్చినాయి ఆ ప్రకారం అన్నమాట ఈ లెక్కలన్నీ. హైదరాబాదులో మరి ఇంత భారీ ఎత్తున ఎందుకు తగ్గిపోయినాయి ఓట్లు అనంటే సాధారణంగా అందరికీ తెలుసు హైదరాబాద్లో వలసలు ఎక్కువ. వలసలు అన్ని రకాలుగా ఉన్నాయి. అంటే తెలంగాణ ప్రాంతం నుంచి, తెలంగాణ జిల్లా నుంచి వలస వచ్చేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ ఎత్తున హైదరాబాద్కి అయితే ఎక్కువ వలసలు వస్తారు. దాంతోపాటు వేరే రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్కి పెద్ద ఎత్తున వలసలు జరుగుతూ ఉంటాయి. ఈ వలసల కారణంగా వాళ్ళు వస్తారు, మళ్ళీ వెళ్ళిపోవచ్చు. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ ఓటు వద్దు అని చెప్పి ఆంధ్రాలోనే తమ ఊళ్ళల్లోనే ఓటు నమోదు చేసుకొని ఉండొచ్చు ఇప్పుడు ఈ సర ప్రక్రియ మూలంగా. అదేవిధంగా తెలంగాణ జిల్లా నుంచి వచ్చి హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఊళ్ళోనే ఓటు ఉంటే బాగుంటుందని చెప్పి ఇక్కడ ఓటు వద్దనుకొని అక్కడ పెట్టుకొని ఉండొచ్చు. ఇవన్నీ పాజిబుల్ రీజన్స్. మామూలుగా ఓట్లు ఎప్పుడు తగ్గుతాయి అంటే వాళ్ళు లేరు, ఆబ్సెంట్ అంటారు, లేక షిఫ్ట్ అయ్యారు ఇక్కడి నుంచి. 3వ కేటగిరీ చనిపోయారు. ఇందులో చనిపోయిన వాళ్ళ సంఖ్య కొంత ఉంటుంది ఖచ్చితంగా. వాళ్ళ పేర్లు చాలాసార్లు ఓటర్ లిస్టులో కొనసాగుతూనే ఉంటాయి. ఇక షిఫ్ట్ అయిన వాళ్ళ పేర్లు కూడా చాలాసార్లు అలాగే ఉండిపోతాయి. వాళ్ళు కొత్త చోటకి వెళ్ళి మళ్ళీ నమోదు చేసుకుంటారు, కానీ పాత చోటు కూడా వాళ్ళ ఓటు అలాగే కొనసాగుతుందన్నమాట. దాని కారణంగా కూడా కొంత ఎక్కువ ఉంటాయి మామూలుగా. దీంతోపాటు కొన్ని దొంగ ఓట్లు ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. మొత్తం మీద ఇప్పుడు 73 లక్షల ఓట్లు మొత్తం తెలంగాణలో గల్లంతైనాయి. అందులో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అందులో షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, అందులో వలస వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు కాకుండా దొంగ ఓట్లు కొన్ని ఉండొచ్చు. ఇంకా చాలామంది ఎలిజిబుల్ ఓటర్స్ ఉన్నా కూడా వాళ్ళ పేర్లు ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్లోకి ఎక్కి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అవ్వడం వల్ల చాలాసార్లు బిఎల్ఓలు వెళ్ళి ఇవ్వాలి ఫాము. అలా 100% ఇచ్చారా లేదా అనే అనుమానం ఉంది. ఫామ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ చేత ఫిల్ చేయించి మళ్ళీ తీసుకోవాలి. ఇప్పుడు ఈ సర్ ప్రక్రియ ప్రకారం చాలా చోట్ల బిఎల్ఓలు 100% ఫామ్స్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేదు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ కారణం చేత కూడా ఇంత తేడా వచ్చి ఉండొచ్చు. మరి ఇప్పుడు ఏమిటి పరిస్థితి అంటే ఈ 73 లక్షల మంది ఓట్లు గల్లంతైనట్టేనా? అందులో కనీసం కొన్ని లక్షల మంది జెన్యూన్ ఓటర్స్ ఉండి ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఎవరి పేర్లు అయితే ఎన్యూమరేషన్ ఫామ్లో లేవో వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? వీటికి కూడా సమాధానం చెప్తాను. ఇప్పుడు ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్ని వెనక్కి వచ్చినాయి కదా తెలంగాణ సిఓ దగ్గరికి. సో వాళ్ళు ఆగస్టు 15న ముసాయిదా జాబితాని ప్రచురిస్తారు, పబ్లిష్ చేస్తారు. ఈ ఆగస్టు 17న పబ్లిష్ చేసిన తర్వాత ఈ ఓటర్లందరూ కూడా వాళ్ళ పేర్లు ఉన్నాయా లేదా, ఒకవేళ వాళ్ళ పేరు ఉంటే వాళ్ళకి సంబంధించిన వివరాల్లో ఏమైనా తప్పులు ఉన్నాయా, తర్వాత పోలింగ్ కేంద్రం మ్యాపింగ్ కూడా కరెక్ట్గా ఉండాలి. మీ పోలింగ్ కేంద్రానికే మ్యాప్ అయిందా, మిమ్మల్ని తీసుకెళ్ళి వేరే పోలింగ్ కేంద్రంలో పెట్టారా, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఎప్పుడు? ఆగస్టు 17 నుంచి. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ఎన్నికల సంఘం వెబ్సైట్లో, అందులోకి వెళ్ళి చూడొచ్చు.
మీరు పోలింగ్ కేంద్రాల వారీగా వివరాలను చూసుకోవచ్చు అందులో. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏమిటంటే మున్సిపల్ ఆఫీసులు, రెవెన్యూ ఆఫీసులు, వార్డు కార్యాలయాల్లో కూడా నోటీస్ బోర్డుల్లో ఈ జాబితాలను పెడతాము అని చెప్తున్నారు. జాబితాలు పెడతారు, మీరు చూసుకుంటే మీ పేరు లేదు, లేకపోతే ఏం చేయాలి? సెప్టెంబర్ 16 వరకు అవకాశం ఉంది మళ్ళీ మీ పేరుని అందులో చేర్చుకోవడం కోసం. వీళ్ళు ఆగస్టు 17 నుంచి ఏం చేస్తారంటే ఎవరివైతే ఆల్రెడీ పాత లిస్టులో ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్తగా ఈ సర ప్రక్రియలో భాగంగా తయారు చేస్తున్న లిస్టులో వాళ్ళ పేర్లు లేవో లేక తప్పులున్నాయో వాళ్ళందరికీ నోటీసులు ఇస్తారు. ఆ నోటీసుల ఆధారంగా మళ్ళీ మీరు సెప్టెంబర్ 16వ తేదీ లోపల సమాధానాలు ఇవ్వాలి. మీ పేరు లేదు ఈ లిస్టులో, మీ వివరాలు లేవు, మీ ఓటుని పూర్తిగా ఎందుకు తీసేయకూడదో చెప్పండి అని ఇట్లా ఇస్తారు నోటీసులు. అప్పుడు ఆధారాలతో సహా వాళ్ళకి కనుక మీరు సమాధానం ఇస్తే మళ్ళీ మీ ఓటు రెస్టోర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు 11 రకాల గుర్తింపు కార్డులని పెట్టారు. అందులో ఏదో ఒక దాన్ని మీరు అటాచ్ చేసి వాళ్ళకి సమాధానం ఇవ్వచ్చు. నేను ఉన్నాను, నేను ఓటర్ని, నేను జెన్యూన్ ఓటర్ని అని చెప్పి. అసలు మీ పేరు ఎక్కడా లేదనుకోండి, ఏం చేయాలి? ఏం చేయాలంటే కొత్తగా మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు ఓటు కోసం. ఎప్పుడు? ఆగస్టు 17 తర్వాత. అది యాక్చువల్గా ఎప్పుడైనా చేసుకోవచ్చు అది. కానీ ఇప్పుడు ఈ ప్రక్రియలో భాగంగా ఆగస్టు 17న ఈ ముసాయిదా వస్తుంది కాబట్టి ఆ జాబితాలో మీ పేరు లేకపోతే మీరు వెంటనే మళ్ళీ కొత్తగా నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం ఫామ్ 6 అనేది ఉంటుంది. దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ఫామ్ 6 నింపి మీరు సబ్మిట్ చేయాలి మీ బిఎల్ఓకి. మీ బిఎల్ఓ ఎవరో ఒకవేళ తెలియకపోతే దానికి సంబంధించి కూడా ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్లో మీరు ఏ ప్రాంతంలో ఉంటారు, హైదరాబాద్లో ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ప్రతి ప్రాంతానికి ఒక బిఎల్ఓ ఉన్నాడు. మీ ప్రాంతం, ఆ బిఎల్ఓ అతని నంబర్ కూడా ఉంటుంది, ఫోన్ నెంబరు. అది చూసి మీరు ఫోన్ కూడా చేయొచ్చు. సో ఫైనల్గా ఈ ముసాయిదా జాబితా మీద వచ్చిన అభ్యంతరాలని అన్నిటినీ పరిశీలించి అక్టోబర్ 19వ తేదీన ఫైనల్ ఓటర్స్ లిస్ట్ని ఈ సర్ర ప్రక్రియ కింద ఎన్నికల సంఘం వాళ్ళు ప్రచురిస్తారు. సో ప్రస్తుతానికి దాదాపు 73 లక్షల మంది ఓట్లు లేవు, గల్లంతైనవి, మాయమైనవి అని చెప్పుకుంటున్నాం కదా. అయితే ఇది ఫైనల్ కాదు. ఎందుకంటే ఆగస్టు 17న ఈ ముసాయిదా జాబితా వచ్చిన తర్వాత మళ్ళీ ఈ సవరణలు అన్నీ ఉంటాయి. మళ్ళీ కొత్తగా చాలామంది అప్లై చేసుకోవచ్చు, లేక వాళ్ళు నోటీసులు ఇస్తే వాటికి సమాధానాలు చెప్పొచ్చు, వాళ్ళ అనుమానాలను తీర్చొచ్చు. తద్వారా మళ్ళీ మీ ఓట్లని రెస్టోర్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ నెంబర్ ఎంత ఉంటుందో తెలియదు. ప్రస్తుతానికైతే 73,50,000 అని చెప్తున్నారు. అప్పటికి ఇంత ఉండకపోవచ్చు. అక్టోబర్లో కానీ ఎన్ని ఓట్లు జాబితాలో ఉన్నాయి అనే విషయం తెలియదు.